ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అనుగ్రహము ఉన్నది నీలో, బయట ఉంటే అది వృధాయే కదా. అది ఇతరులు నీకు ఇచ్చేది కాదు. అజ్ఞానం వల్ల నీకు తెలియటం లేదు, శ్రద్ధ వల్ల తెలుస్తుంది. శ్రద్ధయే ఆత్మ అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. గురువులు దయాస్వరూపులు. పరమాత్మకు రెండవ రూపమే గురువు. తత్వం గురించి తెలపవలెను అని అది 10 మంది తెలుసుకోవాలని తప్ప వేరే భావము తెలియని వారు దయాస్వరూపులు. అటువంటి గురువు దొరికిన శిష్యుని జన్మ ధన్యమవుతుంది. శిష్యుని యందు ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యము ఇవి తప్ప వేరే ఏ భావాలు ఉండవు. గురువుకి అతడే సద్గురువు. గురువు చెప్పే ప్రతి మాట అది మాట కాదు, అది అనుగ్రహం. లోకానికి సంబంధించిన ప్రయోజనం కోరి చెబితే అది మాట. కేవలం మనల్ని జ్ఞాన గంగతో స్నానం చేయించడానికి చెప్తున్నారు. అది మాట కాదు, అది అనుగ్రహం. బ్రహ్మానుభవం కలగటానికి ఏ వాసనలైతే అడ్డుగా ఉంటాయో వాటిని తొలగించటానికి నిరంతరం గురువు కృషి చేస్తూనే ఉంటారు. నీవు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని నదులలో మునిగినా గురువు అనుగ్రహానికి అవి సాటిరావు. భగవాన్ రమణుల హృదయంలో దేవుడు ఎక్కువగా ఉండి నీ హృదయంలో దేవుడు తక్కువగా ఉంటాడా? దేవుడు సమానంగా ఉంటాడు. అందరి హృదయాలలో సమానంగా ఉంటాడు. ఏనుగు హృదయంలో పెద్ద దేవుడు, చీమ హృదయంలో చిన్న దేవుడు ఉండరు. లోపల దేవుడు ఎప్పుడు కానీ సమానంగా ఉంటారు. ఈ దానాలు చేయటం, ఈ ధర్మాలు చేయటం, పూజ చేయటం ఇవన్నీ కూడా జ్ఞానం తర్వాతనే. మీరు చేసే దానము, మీరు చేసే పూజ, మీరు చేసే నిష్కామ కర్మ ఏదైనా జ్ఞానం కలుగటం కోసమే. నీకు జ్ఞానం ఒక్కసారి నీకు జ్ఞానం కలిగితే ఇక మీదట శవాలు మోయనక్కర్లేదు. ఇక మీదట దుఃఖపడవలసిన అవసరం లేదు. జ్ఞాని చేసే ఉపకారం అంతా ఇంత కాదు. తన వల్ల జరిగే ఉపకారం ఎవరి వల్ల జరగదు. కోట్లాది రూపాయల వలన కూడా కాదు. గొప్ప గొప్ప అధికారులు సంపాదించటమే కానీ, గొప్ప గొప్ప రచనలు చేయటం కానీ, గొప్ప గొప్ప ఉపన్యాసాలను చెప్పటం కానీ, ఎన్ని మహత్యాలను కానీ, ఎన్ని మహిమలు చేసినా కానీ అవి జ్ఞాని వలన వచ్చే వెలుగు, శాంతి, హృదయం ఇవన్నీ కూడా అవి హృదయంలో నుంచి బయటికి వచ్చి లోకమంతా ప్రచురింపచేసి ఎంతోమంది జీవులను అభివృద్ధి రావటానికి, ఆ పరిణామంలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతారు. అనేక ముఖ్యమంత్రులు కలిసినా సరే, అనేక మంది ప్రధానమంత్రులు కలిసినా సరే, జ్ఞాని ద్వారా జరిగే ఉపకారము వేరే ఎవరి వల్ల సాధ్యము కానే కాదు. అందుకే కృష్ణుడు అంటారు, జ్ఞాని అవ్వండి అని చెప్తారు. మరి దేనికి ఉంది ఆసక్తి? ఒక్క ఆత్మకే. మాయకు కూడా ఆసక్తి ఉంది. అందుకే మనము మాయలో పడిపోతున్నాము. ఈ మాయలో నుంచి బయటికి వెళ్ళగలమా అంటే వెళ్ళలేము. మాయ కంటే ఎక్కువ దేనికి శక్తి ఉంది? దేవుడికి ఉంది. అంటే జన్మల నుంచి ఏ శరీరము వస్తే ఆ శరీరం నేననుకొని, దేహం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నానని అనుకొని, దేహం మరణిస్తే నేను మరణించాను అనుకొని, దేహం జన్మిస్తే నేను జన్మించాను అనుకొని, దేహమే ఆత్మ అనుకొని, ఈ విధంగా అనుకోవటానికి కారణం ఏంటి? ఈ మాయా శక్తి. ఈ మాయాలోంచి బయటపడాలంటే ఆత్మను దర్శించాలి. ఎవరైతే ఆత్మను దర్శించాడో, తన హృదయంలో ఆత్మను పొందుతాడో వారు మాత్రమే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడగలరు. దీంట్లో నుంచి బయటపడాలంటే అనుగ్రహం అనే వలలో పడాలి. అక్షర రమణమాలలో కూడా 108 ద్విపదంలో కూడా అనుగ్రహం అని చాలాసార్లు అక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే ఆ అనుగ్రహం ఎక్కడ ఉంది? వైకుంఠంలో ఉందా? కైలాసంలో ఉందా?
కాదు, మనది మన హృదయంలోనే ఉంది. ఈ వైకుంఠము, ఈ కైలాసం ఇదంతా కూడా మన మనస్సు కల్పించినది. ఈ బాహ్య ప్రపంచమంతా మన మనస్సు కల్పించింది. కానీ అనుగ్రహం అనేది మన హృదయంలోనే ఉంది, ప్రత్యక్షంగా ఉంది. ఈ బాహ్యంగా తిరుగుతున్న మనస్సు ఒక్కసారి లోపలికి తిరిగిందా, లోపలికి తిరిగిన వెంటనే అనుగ్రహము లోపలికి లాక్కుంటుంది. ఇక్కడ మన దగ్గర అనుగ్రహం లేదనుకొని ఎక్కడో దేవాలయాల్లో, గోపురాల్లో, యాత్రల్లో, నదుల్లో ఎక్కడ ఉందో అని మనము తిరుగుతూ ఉంటాము. ఈ అనుగ్రహం ఎవరైతే గుర్తించారో ఆ జీవలక్షణాలను వెంటనే అది లోపలికి లాక్కుంటుంది. అనుగ్రహం యొక్క స్పర్శ తగిలేటప్పటికీ ఆ జీవలక్షణాలు అనేటివి అన్నీ కరిగిపోతాయి. అనుగ్రహము ఎక్కడో ఉంది అని అనుకోకండి. గురువే అనుగ్రహము, ఆత్మే అనుగ్రహము, ఈశ్వరుడే అనుగ్రహము. భగవాన్ దగ్గరికి ఒక బీదవాడు వచ్చాడంట. స్వామి, నీ దగ్గరికి తీసుకొని రావటానికి నా దగ్గర ఏమీ డబ్బులు లేవు, ఏదైనా ఒక అరటిపండు తీసుకొని వద్దామని అనుకున్నాను, అవి కూడా నాకు కొనడానికి నాకు డబ్బులు లేవు అని చెప్పారంట. అందుచేత నేను వట్టి చేతులతో వచ్చాను అన్నారంట. మీకేమీ నేను తేలేకపోయినాను అని చెప్పి ఆయన బాధపడుతున్నారంట. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఏమీ తేలేదు అని అనవద్దు, నేను తెచ్చావు కదా అన్నారంట. ఏమీ తేలేదు అంటే ఏమీ తేలేదని అనకు, నేను నేను అని ఈ శవాన్ని మోసుకొని తిరుగుతున్నావు కదా అని భగవాన్ చెప్పారంట. అది తెచ్చినావు కదా చాలు అని చెప్పేసి అన్నారంట. కాబట్టి అందరికీ ఎవరి శరీరాల వారికి ఇష్టము. ఈ శరీరం ఎవరిది? ఈ నేనుదే అంటాము. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నేను 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 అని అంటూనే ఉన్నాము. ఈ నేను అని ఎవరంటున్నారు? ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేహం నేనని అంటుందా? అసలు దేహానికే ఆ శక్తి ఉంటే దేహాన్ని దహనం చేయిస్తుందా? శ్మశానంలోకి ఎవరైనా తీసుకుని వెళ్ళగలరా? నేను నేను అంటున్నప్పుడు ఈ దేహంలో ఎవరో ఒకరు ఉన్నారు. వాడే చెప్తున్నాడు దేహం నాది అని. ఆత్మక పుట్టుక లేదు, మరణం లేదు. దేహం అక్కడ పుడుతూ ఉంది, చనిపోతూ ఉంది. అక్కడ మరి నేను నేను అంటూ ఉంది. అది ఎవరంటున్నారు? ఈ మనస్సు అంటూ ఉంది. ఈ మనస్సునే జీవుడు అంటారు. ఈ మనస్సు ఉందేమో చూడు, అదే విచారణ. ఇది శ్రద్ధ వల్ల తెలుస్తుంది. శ్రద్ధయే ఆత్మ అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అనుగ్రహం ఉన్నది నీలో, బయట ఉంటే అది వృథాయే కదా. అది ఇతరులు నీకు ఇచ్చేది కాదు. అజ్ఞానం వల్ల నీకు తెలియటం లేదు, శ్రద్ధ వల్ల తెలుస్తుంది. శ్రద్ధయే ఆత్మ. అంటే ఏంటమ్మా? అంటే ఇక్కడ అనుగ్రహం అంటే ఒక దైవ దైవ కృప అనుకోవచ్చు గురుగారు. దైవం అన్న ఆత్మ అన్న ఆత్మ. ఆత్మ అంటే తెలియదు. తెలియదు. అవును గురుగారు, దైవం. అవును. రాయి అనుకుంటే రాయి, చెట్టు అనుకుంటే చెట్టు, అవును గురుగారు. ఇక్కడ ఈ అనుగ్రహం అనేది నీవు దేహత్వ బుద్ధితో చూస్తున్నావు. అవును. నేను పరీక్ష పాస్ కావాలి, భగవంతు అనుగ్రహం కావాలి. వ్యాపారంలో లాభాలు రావాలి, అనుగ్రహం కావాలి. ఇట్లా చదువులో ఉన్నతి కావాలి, అనుగ్రహం కావాలి. నేను అనుకున్నది జరగాలి, అనుగ్రహం కావాలి. అట్లా అంటే కార్యకారణ సంబంధాలతో కూడుకుని ఉంటుంది ఈ జీవుడి యొక్క అనుగ్రహం. ద్వైతంలో సామాన్యంగా
పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటే నీకు ఏది కావాల్సి వస్తుంది. ఆ గురుగారు. ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటావు, ఉమ్, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, వాళ్ళ అనుగ్రహం ఉంటే ట్రాన్స్ఫర్ వస్తుంది. ఉమ్, ఉమ్. ఏమో అవును అనుగ్రహం గురు, అంటే అంగీకారం. ఇది ద్వైతంలో బాగా అర్థం అవుతుంది. ఉమ్, కానీ ఆధ్యాత్మిక వచ్చేసరికి, ఉమ్, సత్యస్థితికి వచ్చేసరికి ఆ విధంగా నువ్వు కోరుకుంటే ఆత్మ ప్రకాశించదు. ఉమ్, ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఉమ్, సామాన్యంగా అమ్మా ఈ దైనందిక జీవితంలో ఒక పని పూర్తి కావాలి అంటే పెద్దవాళ్ళ అనుగ్రహము, భగవంతుని అనుగ్రహము, కాలం కలిసి రావటము, ఎంత ప్రయత్నం చేస్తావు, సక్సెస్ కాలేవు. అవును గురుగారు. ఉమ్, 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 సో హయ్యర్ పవర్ అడుగుతావు, ఉమ్, నాకు ఇది కావాలి, ఉమ్, నా కోరిక తీర్చాలి. ఉమ్. అది అయిపోయింది అనుకో, భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి అయిందంట. అట్లా అవును గురుగారు. మరి కాలేదనుకో, ఉమ్, అనుగ్రహం లేదంట. ఉమ్, ద్వైతంలో చెప్పుకునే మాట అనుగ్రహం, ఉమ్, కానీ మహర్షి ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు, ఉమ్, నీలోనే ఉన్నది అని. ఉమ్. అది ఇంకా జటిలంగా ఉంటుంది. నాలో అనుగ్రహం ఉంటే నేను బయట ఎందుకు బాగులాడుతాను అని తెలియదు. తెలియదు. సర్పంచ్ భయ భ్రాంతిలో తాను భయం కలిగినప్పుడు తాను సంగతి తెలియదు. అవును గురుగారు. ద్వైతం కాబట్టి నీవు విచారిస్తున్నావు కాబట్టి అక్కడ తాడు లేదు, తాడు ఉన్నది, తాడు లేదు తెలిపింది. ఉమ్, 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 ఉండదు ఇక్కడ. ఉమ్. ఏమా ఆ గురుగారు. ఆ విధంగా ఉండదు. మరి మహర్షి ఏమంటున్నారు, అనుగ్రహం ఉంది నీలో. నా గురుగారు. తత్వసి వాక్యం ఉంది చూశారు, అటువంటి మాట ఇది. నీవే అది, అదంటే ఏంటో తెలియదు. తెలియదు కాబట్టి బయట వెతుకుతున్నాడు. బయట వెతుకు, నో ప్రాబ్లం. ఏ గురువు నాకు అందిస్తాడు అనుకుంటావు, ఏ గుడికి వెళ్తే నాకు అనుగ్రహం ఉంటుందో అనుకుంటావు. ఇట్లా గురువు గారు. కాబట్టి ఒక హయ్యర్ పవర్ ని ఆశిస్తావు. మహర్షి ఏమంటున్నారు, నీవే ఆత్మవై ఉన్నావు. ఆత్మ అంటే తెలియదు. అహం స్ఫురణ మహర్షికి తెలుసు కాబట్టి, అనుభవానికి వచ్చింది కాబట్టి, అది లేని అహంకారం లేదని వాడికి తెలిపోయింది. అందుకని చెప్తున్నాడు, ఆ గురువు, ఆ ఆత్మ, నీవు అనుకునే దైవము నీ లోపలే ఉన్నాడు. చూడు, ఆ గురువు గారు. వారు చెప్తుంది అక్షర సత్యము, కానీ నీకది విజిబుల్ కావటంలే. యు ఆర్ అనేబుల్ టు ఫీల్ యువర్ అహం స్మరణ. ఆ గురువు గారు. అవును గురువు గారు. అహం స్మరణే నీ సహజత్వమని ఎంత చెప్పినప్పటికీ నాకు తెలియటం లేదే ఏమా అనేటువంటి స్థితి ఉంటుంది ఇక్కడ. అవును గురువు గారు. కాబట్టి ఇటువంటి ప్రశ్న తల ఎత్తడానికి అవకాశం దొరికింది. నాకు తెలియటం, నాకు తెలియటం లేదు ఏమా. తర్వాత తెలుస్తుంది.
అనుగ్రహము ఉన్నది నీలో, బయట ఉంటే అది వృథాయే కదా. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా బయట నుంచి వస్తుందనే భావన తీవ్రంగా ఉంది జీవుడికి. ఉమ్, గురువు అందిస్తాడని, ఉమ్, ఉమ్, ఆశీర్వచనం ఉంటే నేను సక్సెస్ అవుతానని. ఉమ్. ఏమ్మా? అవును గురుగారు. అంటే తన సక్సెస్ కి ఇతరులు తోడ్పడతారు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉమ్, కాలం కలిసి రావటం లేదు, ఉమ్, ఎవరు సహకరించడం లేదు, ఉమ్, అందుకని నేను ఈ పని చేయలేకపోతున్నాను ఉమ్. అనే ధోరణి ఉంటుంది ఈ మాయలు. ఆ గురుగారు. అందుకని చెప్తున్నారు, అనుగ్రహం ఉన్నది నీలోనే. ఉమ్, ఉమ్, చెప్పింది అక్షర సత్యం, ఉమ్, కానీ తను విజిబిలిటీ చూడలేకపోతున్నాడు, ఉమ్, అనుభవానికి రాలేకపోతున్నాడు. ఉమ్. వెంటనే ఏమంటాడు, అనుగ్రహం చేతనే వస్తుందంటాడు. అనుగ్రహం చేత, ఆత్మ చేత, గురువు చేత, ఉచ్చతర శక్తి యొక్క అని అర్థం ఇక్కడ. ఉమ్. అమ్మా, మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఉన్నానన్న ఎరుకే అనుగ్రహం. ఆ గురుగారు. ఏమా? ఉమ్, ఉమ్. అది దానంతట అది ప్రకాశిస్తేనే తప్ప ఈ దేహాత్మ బుద్ధి నశించదు. ఆ గురుగారు. అట్లా ఉంటుందమ్మా. ఉమ్, నీలో ప్రేరణ తీసుకొస్తుంది, ఉమ్, భక్తిని పెంచుతుంది, శరణాగతి చేస్తుంది, ఉమ్. వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. ఇన్ని ప్రక్రియలు అదే చేస్తుంది యాక్చువల్ గా. ఆ గురుగారు. అందుకని ఏమంటున్నారు మహర్షి, అనుగ్రహం బయట నుంచి రాదు, గురువు అందించడు, ఉమ్. ఏ గ్రంథాల్లో లేదు అని అంటారు. అవును. ఆయన నువ్వేమనుకుంటావు, ఎప్పటికైనా గురువు అందిస్తాడు, పూజించే దైవం నాకు సహకరిస్తుంది. చూడమ్మా ఇంకేమంటారు. అది ఇతరులు నీకు ఇచ్చేది కాదు, అజ్ఞానం వల్ల నీకు తెలియటం లేదు, శ్రద్ధ ఇక్కడ వల్ల మళ్ళీ తెలుసు. ఇక్కడ మళ్ళీ అజ్ఞానం అన్నమాట పడుతున్నారు. అవును గురుగారు. నీవు అజ్ఞానం అనుకోవటంలే, నీతో కలిపి నీవు చూస్తున్నంత జ్ఞానం అనుకుంటున్నావు. ఇంద్రియ జ్ఞానం, మానసిక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం, సంసార జ్ఞానం, అంటే కాన్షియస్ ఆఫ్ సెవెరల్ థింగ్స్. అవును గురుగారు. ఏమో పంచేంద్రియాలతోటి ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇది మంచి అంటావు, చెడు అంటావు. ఏమా? అవును గురుగారు. ఒకటి కాదు, అన్ని పంచేంద్రియాలు మొత్తం అన్నిటితో కలిపి మొత్తం చూస్తున్నాను కాబట్టి నీవు చూచేది, వినేది, అనుభవించేది అంత అజ్ఞానమేను, అంధకారమేను, మాయేను అని ఎంత చెప్పినాను అట్లా అనుకుంటుందా. అవును 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 గురుగారు. అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అంటావు. ఏమా? అవును గురుగారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. ఎదురుగా ఉంది, కనపడతా ఉంది కాబట్టి అది నిజం అనుకుంటున్నాను. అక్కడ విచారించే నిజం అనుకుంటున్నా కాదు, దేహం ఉంది కాబట్టి నేను దేహం అనుకుంటున్నావు ఇక్కడ. అవును గురుగారు. దేహం చెప్పడం, దేహం. అవునవును. ఈ దేహము సరోజది, ఈ దేహము శ్రీలజది, ఈ దేహము నాది అని చెబుతుందా? చెప్పదు. సో అజ్ఞానం అంటే ఏమిటి, ఎలా డిఫైన్ చేయాలి? ఆత్మ ప్రకాశము లేనటువంటి స్థితి అజ్ఞానం. ఇక్కడ చిన్న మెలికుందమ్మా, ఆత్మ ప్రకాశం లేని స్థితి అంటూ ఉండదు, అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. ఇప్పుడు మనం చీకటి చీకటి అంటాం, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, చీకటి అనేది లేదు. గురుగారు. అదే విషయం ఇక్కడ చెబుతున్నారు మహర్షి.
ఉమ్, ఉమ్, ఆత్మ ఎదుట అజ్ఞానం నిలవలేదు, ఉమ్, అజ్ఞానం లేదు, దేహాత్మబుద్ధి లేదు, ఉమ్, సృష్టి లేదు, జనన మరణాలు లేవు. ఉమ్, ఇన్ని రకాలుగా చెబుతున్నారు. ఉమ్, ఎంత చెప్పినా ఈ దేహత్వ బుద్ధి, ఈ పరిమితత్వము దానంతా అది నష్టం కాదు. ఆ గురువు గారు. ఉమ్, దీని పుట్టుక దీని మరణం దీని చేతుల్లో లేదమ్మా. ఉమ్, ఉమ్, దానివల్ల ఇది అవుతుంది. అవును. ఉమ్, ఇంకో సెంటెన్స్ చూడదాం, ఇంకోటి ఉంది. శ్రద్ధ వల్ల తెలుస్తుంది. ఇక్కడ శ్రద్ధ అంటే ఏంటి? మళ్ళీ అనుగ్రహమే. ఉమ్, శ్రద్ధ అంటే ఆత్మే. ఆ గురువు గారు. శ్రద్ధయే ఆత్మ. ఆ, చాలా సిన్సియర్ గా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుంది కావాలని. ఉమ్, శ్రద్ధ అంటే సిన్సియారిటీ. ఆ గురువు గారు. ఉమ్, ఆదిశంకరులు అన్నారు, ఉమ్, శ్రద్ధ జ్ఞానం అన్నాడు. ఉమ్, మనం మామూలుగా శ్రద్ధ అనే పదానికి నీవు దీక్ష వహించి బుద్ధిగా శ్రద్ధతో చేసే పని శ్రద్ధ అన్నారు. ఉమ్, ఉమ్, అబ్బా, ఆ గురువు గారు. పిల్లవాడు సరిగా చదువుకోకుండా శ్రద్ధగా చదువుకోమంటాం, అవును, అవును. మనస్సు పెట్టి చదవమంటాం, ఉమ్, మనస్సు పెట్టి పని చేయమంటాం. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా 3 రకాలైన మనుషులు ఉంటారు ఇంట్లో ఉన్నట్టే. ఆ గురువు గారు. చెప్పకుండా చేసుకుపోయిన వాడు ఒకడు, వాడికి శ్రద్ధ చెప్పక్కర్లే. రెండో వాడు చెబితేనే చేస్తాడు, ఉమ్, చెబితే శ్రద్ధ వస్తుంది, అది చేయడు. మూడో వాడు చెప్పినా చేయడు. ఆ గురువు గారు. ఆ మూడో వాడి కోసమే సూపర్విజన్ అన్నాడు. ఆ గురువు గారు. మిగిలిన వాళ్ళిద్దరూ చేసుకుపోతారు. అవును, అవును. ఏమ్మా? అవును గురువు గారు. సో శ్రద్ధ అనే పదానికి మన మాయలో చెప్పుకునేది ఉమ్, నీ సిన్సియారిటీ. ఉమ్, నీవు సిన్సియర్ గా సత్యాన్వేషణ చెయ్యి అని అర్థం. ఉమ్, ఇది అసత్యం అని గుర్తించు అని ఉమ్, అర్థం. ఉమ్, ఏమ్మా? ఆ గురువు గారు. ద్వైతంలో తీసుకున్న ప్రాపంచిక విషయ వాసనల యందు అనాసక్తి కలిగి ఉంటాం శ్రద్ధ. అవును. ఉమ్, మళ్ళీ దొరికినప్పుడు ఏమంటున్నావు? ఇది కావాలి, అది కావాలి, ఇది బాగుంటుంది, ఇది వద్దు అంటున్నావుగా. ఉమ్, ఉమ్, ఓ మహర్షి ఏమని చెప్తున్నారు? నీతో కలిపి నీవు చూసేదంతా అసత్యం, ఉమ్, ప్రవచనితం, ఉమ్, ఇది లేదన్నాడు. ఇది లేదు అంటే నువ్వు ఎంత శ్రద్ధగా చూస్తున్నావు, కానీ ఉండదన్నట్టు చూస్తున్నావు, లేదన్నట్టు చూడటంలే. ఏమ్మా? అవును గురువు గారు. ఉమ్, ఉమ్, మహర్షి ఏమంటారు? శ్రద్ధ అంటేనే ఆత్మ ఉమ్, ఇంకా క్లిష్టంగా ఉంటుంది. ఉమ్, మనకు మింగుడు పడుతుంది. ఆ గురువు గారు. ఉమ్, శ్రద్ధ వల్ల జ్ఞానం. ఉమ్, నీలో శ్రద్ధ పెరిగిన కొద్దీ ఆత్మే ప్రకాశిస్తుంది అన్నట్టుగా ఉమ్, నీవు అంతర్ముఖంగా ఉమ్, అంతర్ముఖం అయిన కొద్దీ ఆత్మ ప్రకాశిస్తుందని. ఎందుకని? ఇది నష్టమైపోతూ ఉంటుంది. ఉమ్. అంటే అక్కడ అంతర్ముఖం అవుతున్నాను అనేది అనుగ్రహం, అంటే అనుగ్రహం ఛాయలు ఉన్నట్లే లెక్క కదా గురుగారు. అది అది అలా. అనుగ్రహం అనేది అంతర్ముఖం అవుతాం. అవును. ఉమ్. అంటే ఒక ఇండికేషన్ ఇప్పుడు తెలుసుకోవడానికి, అంటే ఇప్పుడు ఎంత. ఆ గురువు గారు. ఇక్కడ తెలుసుకునేదంటే ఇది లేదబ్బా, నీవే అది. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ నువ్వు అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నావు. ఆ, ఉమ్, అడ్డు తొలగించే ప్రయత్నమే శ్రద్ధ, ఉమ్, సిన్సియర్. ఉమ్, నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దన్నావు అనుకో, ఉమ్, శ్రద్ధగా ఇంట్లో కూర్చుంటే గొడవ లేదు. ఉమ్, కూర్చున్నా బయట ప్రపంచం ఆలోచిస్తున్నావు, ఉమ్, వాళ్ళు రాలేదు, వీళ్ళు ఎట్టుపోతున్నారు, ఏమైంది, ఏమిటి. ఉమ్, ఉమ్,
యువర్ మైండ్ ఈజ్ రోమింగ్. ఉమ్, ఉమ్, భిన్న భిన్న కోణాల్లో దాన్ని లోపల దర్శిస్తున్నావు. ఉమ్, అది బాధకు. ఉమ్, ఆలోచన రహితంగా ఉండు. ఉమ్. ఆలోచన వెంట వెళ్ళవద్దు. ఆ గురుగారు. ఉమ్, గతాన్ని స్మరించవద్దు. ఉమ్, విస్మరించు. శ్రద్ధగా చెయ్యి అని చెప్పటం. ఆ గురుగారు. ఉమ్, ఉమ్. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు, అర్థమైంది. ఉమ్. అంతే గురుగారు. చెప్పమ్మా. అంతే గురు. అనుగ్రహం ఉన్నది నీలో, బయట ఉంటే అది వృధాయే కదా. అది ఇతరులు నీకు ఇచ్చేది కాదు. అజ్ఞానం వల్ల నీకు తెలియటం లేదు, శ్రద్ధ వల్ల తెలుస్తుంది. శ్రద్ధయే ఆత్మ అని చెప్తున్నాడు. శ్రద్ధ వల్ల తెలుస్తుంది అంటే నీవు శ్రద్ధగా ఉంటే తెలుస్తుంది ఒక మాట. ఆత్మ ప్రకాశించినప్పుడే నీ స్వరూపం తెలుస్తుందని ఒక మాట. అట్లా గురుగారు. అవును. ఏమ్మా? గురుగారు. నాయనా రవి, గురుగారు. శ్రద్ధగా విన్నావుగా చెప్పు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఉంటారు. ఇక్కడ ద్వైతంలో బాగా అర్థమవుతుంది. పిల్లవాడి మనస్సు చంచలంగా పోతూ ఉంటుంది. ఆడుకుంటాను, ఆ పని చేస్తాను, ఇది తింటాను, స్నేహితులతో తిరుగుతానంటే నువ్వు చదువుకోమంటున్నావు. గట్టిగా చదువుకో, శ్రద్ధగా చదువుకో అంటావు, కానీ చదువుకోలేడు. మనస్సు లాక్కెళ్తూ ఉంటుంది బయటికి. ఏమైనా గురుగారు ఎట్లా చేయాలి? అసలు శ్రద్ధ అంటే ఇక్కడ ద్వైతంలో మనం చేసే శ్రద్ధగా చేసే పనుల గురించి కాదు చెప్పేది. ద్వైతమైన అద్వైతమైన శ్రద్ధకి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవునవును. అనుగ్రహం లేదు భగవంతుడి, ఐఆమ్ ఫెయిలింగ్ మిజరబుల్లీ అనుకుంటావు. నేను ఎంతో కష్టపడుతున్నాను, ఆత్మప్రకాశం కావటం లేదు. ఒకసారి పూర్తిగా చదువుమా, శ్రద్ధగా చదువు. అనుగ్రహం ఉన్నది నీలో, బయట ఉంటే అది వృధాయే కదా. అది ఇతరులు నీకు ఇచ్చేది కాదు. అజ్ఞానం వల్ల నీకు తెలియటం లేదు, శ్రద్ధ వల్ల తెలుస్తుంది. శ్రద్ధయే ఆత్మ. ఇప్పుడు చెప్పు నాయన. గురువు గారు, ఆత్మ అంటే ఏమిటో తెలియదు. శ్రద్ధ ఆత్మ అంటే అసలు తెలియదు. ఎప్పటికీ జీవభావనతో ఆత్మని తెలుసుకునే ప్రసక్తి లేదు. ఎందుకని? మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, అవస్థలకు అందదు, ఏ ఆలోచనకి అందదు. ఏమైనా గురుగారు అంటే మనం ద్వైతంలో అనుకునే ఈ శ్రద్ధ వేరు, ఇది వేరుగా చూసినా ఈ శ్రద్ధలో కూడా జ్ఞానం ఉంటేనే శ్రద్ధ వస్తుంది నీకు. బుద్ధి ఎందుకు లేదు? బుద్ధే శ్రద్ధ. ఆత్మ కూర్చుంది. గురువు గారు ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదనుకో, పిల్లవాడికి అర్థం కాకపోతే ఏమంటావు? నీకు బుద్ధి లేదు అని అంటావు, బుద్ధిగా చదవమంటావు. బుద్ధి అనేది కూడా శ్రద్ధకి సూచకం. సాయిబాబా కూడా శ్రద్ధ సబూరి అన్నారు కదా. ఆయన ఎవరు చెప్పిన ద్వైతంలో శ్రద్ధ అనే పదానికి
ద్వైతంలో నీకు ఒక మీనింగ్ ఉంటుంది. ఆగు. అవును. ఈ శ్రద్ధ అనేది అల్టిమేట్ గా ఆత్మస్థితికే దారితీస్తుంది. ఉమ్. ది సబ్టల్ ఫార్మ్ ఆఫ్ ది బుద్ధి ఇస్ ఆత్మ ఓన్లీ. బుద్ధి సూక్ష్మతే ఆత్మ. దట్స్ ఆల్. ఉమ్. ఈ బుద్ధి సూక్ష్మత ఏమిటి? అనుగ్రహానికి యొక్క అంకురం లాంటిది. ఆగు. అవును. ఈ కాన్షియస్నెస్, ఈ ఎరుక, వార్షావ్ అన్నాడు శివప్రకాశ పెళ్లి వస్తే అరివిండి అన్నాడు. అరివంటి తెలివి, బుద్ధి, జ్ఞానం అని అర్థం. ఉమ్. ఏ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ బుద్ధి. గురువు గారు. ఏమైనా అదే ఆ బుద్ధి సూక్ష్మతే వివేకం. దట్స్ ఆల్. కాబట్టి ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ దేహత్వ బుద్ధితో నీవు ఆత్మని ఆబ్జెక్టుపై చూడాలనుకుంటావు, నీ మనస్సుకి అందాలనుకుంటావు, ఇంద్రియాలకు అందాలనుకుంటావు. కానీ ఇందాక చెప్పినట్టు ఇంద్రియాలకు అతీతం, వాక్కులకు అతీతం, అవస్థలకు అతీతం. కాబట్టి నీలోనే అనుగ్రహం ఉన్నది, మింగుడు పడదు. నీవే ఆత్మవి, అసలు మింగుడు పడుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటే ఆత్మేను, అది మింగుడు పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా ఉందా? ఏమా సరోజ, శ్రద్ధగా నువ్వు అటు చూస్తున్నావు? చెప్పమ్మా. ద్వైతంలో శ్రద్ధ అంటే అది దాని మీద ఫోకస్ చేసి చదువనో ఏదో చెప్తాం గురువు గారు, ఫోకస్ చేసని. ఇక్కడ ఏంటంటే నీ బాహ్యాన్ని వదిలిపెట్టేసి అంతర్ముఖం అవడంలో శ్రద్ధ చూపించు అంటున్నారేమో భగవాన్ అనుకుంటున్నాను. అబ్బా, ద్వైతంలో కూడా ఫోకస్ అన్నమాట వాడేవు. ఫోకస్ ఈజ్ జ్ఞానం. ఫోకస్ ఈజ్ జ్ఞానం. ఆ ఫోకస్ ప్రాపంచిక విషయానికి చేయకపోతే ఆత్మ మీద వెళ్తుంది ఫోకస్. ఇది అభాసమే కావచ్చు, పరిమితత్వమే కావచ్చు. ఏమా ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది. దృష్టి అన్నా, జ్ఞానం అన్నా, ఫోకస్ అన్నా, నోయర్ అన్నా అంతా ఒకటే. అన్నీ తెలుసుకుంటున్నావు అంటే దేని వల్ల అనుకుంటున్నా? జ్ఞానం వల్ల. అమ్మా, నాకు అర్థమవుతుంది, నేను చూస్తున్నాను, ఇదంతా ఎలా అంటున్నావు? వింటున్నాను, అది అర్థం అవుతోంది అంటాను. అంటే అక్కడ ఫోకస్ పెట్టబట్టే అర్థం అవుతోంది. విన్నా కూడా ఫోకస్ లేకపోతే కాదు. నిజమే, ఆ ఫోకస్ నీ సహజత్వం. ఫోకస్, అవేర్నెస్, ఉన్నానన్న ఎరుక, కాన్షియస్నెస్ అంతా ఒకటేనమ్మా. ఇదేమో ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా పెట్టున్నావు. అది లేకుండా నువ్వు అంతర్ముఖమైనప్పుడు ఇదే ఫోకస్ ఆత్మ చూస్తుంది, ఆత్మ ఉంటుంది. ఇంకా సింప్లిఫై చేస్తాను. అహం దేహం అంటున్నావు ఇక్కడ ఫోకస్ పెట్టి.
తలెత్తిగా ఉంది. ఎలా చెబుతున్నావు? అవును. ఫోకస్ పెట్టావు. అవును. ఆకలిగా ఉంది, కోపంగా ఉంది, అవును. శాంతంగా ఉంటాను అని అంటున్నావుగా. కా- బికాస్ ఆఫ్ యువర్ ఫోకస్. కానీ అదేంటంటే ఇంద్రియాల ద్వారా ఫోకస్ అవుతోంది అది. అమ్మా, ఇంద్రియాల ద్వారా అయినా ఆ, నువ్వు తెలుసుకుంటున్నావు లేదా? తెలుసుకుంటున్నాను. కానీ బేసు ఒక్క నిమిషం. పంచదార నాలుగు మీద వేసుకున్నావు. ఆ, రసేంద్రియం పంచదార తీయగా ఉంది, పుల్లగా లేదని అవును. చెప్తున్నాయి కదా. అవును. కానీ దాని వెనక ఉన్నది మాత్రం ఆ జ్ఞానమే. అది అది చెప్తున్నది. focus. అది point. గాట్ ఇట్. మనకి తెలుగులో సాగుతుంది, బాగా ఆకలిగా ఉంటుంది, రుచి అవును. అనేది ఎవరు తినేస్తాం. తెలియదు. అవును. నిద్ర సుఖమే అంటారు కదా గురువు గారు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఇది కూడా ఫోకస్. గురువు గారు. ఎందుకని ఎక్కడ పడుకుంటున్నావో చూడవు. ఎక్కడ ముంచుకొచ్చింది దాని మీద పడుకుంటావు. అవును గురువు గారు. కాబట్టి ఈ ఫోకస్ అనే పదమే నీ దృష్టికోణం. ఎవరు గురువు. తెలుసుకుంటున్నారు? నేను ఫోకస్ వాళ్ళు తెలుసుకుంటున్నా. ఏమా అర్థమైంది గురువు గారు. నీకు నేను ఇక్కడ ఎరుక. ఆ ఎరుకే సాపేక్షంగా ఉంటుంది ద్వైతంలో. గురువు గారు. నీవు మనస్సుని దాని మీద పెట్టినప్పుడు కనపడుతుంది. పద్మజో పదార్థం తయారు చేసింది, దీనిలో ఏమున్నా చెప్పని పెట్టిందనుకో, అప్పుడు నువ్వు ఫోకస్ చేస్తావు. మిరియాలు ఉన్నాయా, ఆవాలు ఉన్నాయా, ధనియాలు ఉన్నాయా? అవును గురువు గారు. ఎలా చెబుతావు? ఫోకసింగ్ ఆన్ దట్. అవును. అవును గురువు. రవ్యంద్రియం కొన్ని వేల టెస్టులు చెబుతుందమ్మా. అవును గురువు గారు. కొన్ని పడుతుంది. దృఢం గాని, సుగంధం గాని, ఏదైనా కానీ. దేనివల్ల? ఫోకస్ వల్ల. గురువు గారు. గురువు గారు. ఏమైనా రవి? గురువు గారు చెప్పు నాయన, ఇంకేమైనా ఉందా? ఉన్నదే శ్రద్ధ. ఇక్కడ చెప్తున్నా ఉన్నదే శ్రద్ధ కూడా ఫోకస్. నీ దగ్గర టార్చ్ లైట్ ఉంది, అది తిప్పితే ఫోకస్ అవుతుంది దాని మీదకి, లేకపోతే అవును. ఇక్కడ కూడా నీ స్వరూపం ఏమిటి అని చెప్పి నీవు ఫోకస్ చేసినప్పుడు తెలుస్తుంది నీకు. గురువు గారు. ఏమైనా నీవు ఎంతసేపటికి అన్ని చింతన మీద ఫోకస్ చేస్తున్నావు. దేహం గురించి, సంసారం గురించి, ఇతరుల గురించి, ప్రదేశాల గురించి, బాహ్య చింతన. అదే ఫోకస్ ఇంట్రోవర్ట్ అయిందనుకో, అది ఆత్మచింతన. గురువు అదే మీరు చెప్తారు కదా, ఫోకస్ ఓఎఫ్ ఆఫ్ చేయాలి. చూచే నేను ఒకటే ఉంటుంది. నేను ఫోకస్ ఆపాలి. నేను ఏదైతే చూడకుండా, గుర్తించకుండా ఉంటే గనక అది తనతో చూస్తుంది.
ఆ తన్ను తాను చూడలేదు అనుగ్రహం అన్నాగా. అవును గురుగారు. ఎంత స్పష్టం చేశారు మహర్షి. జ్ఞానవృత్తి చేత ఆత్మ వృత్తి ఉంది. జ్ఞానవృత్తి చేత నేను ఉన్నాను అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. గురుగారు అవును. నేను ఉన్నాను అనేది ఇక్కడ శ్రద్ధగా చెప్తున్నారు. అవును. శ్రద్ధ అన్నా, అనుగ్రహం అన్నా, ఉన్నది అన్నా, ఎరుకన్నా, సత్యమన్నా, తురీయమన్నా అంతా ఒకటే. ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నాకు ఇంకా ఆత్మప్రకాశం కాలేదంటున్నావుగా. గురుగారు. శ్రీనివాసరావు గారు ఇంకేమైనా ఉందా? అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. కనపడలేదు నాకు. ఏమండి, మీరేమన్నారు? కనపడలేదు. అది ఒక్కటి మాత్రమే ఉన్నది, అది మహా వేరే ఏమీ లేదు. అందుకని అనుకోవటం కాదు, ఉన్నదే శ్రద్ధ, అదే జ్ఞానము, అదే ఆత్మ, అదే అనుభవం. అనుకునేవాడు లేకుండా పోయినప్పుడు అది కనపడుతుంది. ఆ? అనుకునేవాడు లేకుండా పోవాలి. The thinker should not be there. అనుకోవటం కాదు, నేను అదేను, ఉన్నది అది, ఇది లేదు అనుకోవటం కాదు. ఫీల్ అవ్వాలి. కాబట్టి ఆత్మని ప్రకాశింప చేయగలిగింది ఏదీ లేదు. మరి ఏం చేయొచ్చు మనం? విశ్వలత్వానికి, అంతర్ముఖానికి, అంతవరకు మీరు భౌతికంగా చేసే శ్రద్ధ వ్యవహారం అంతవరకే. తర్వాత చూసుకుంటుంది. ఏ ఆలోచన నుంచి దూరం వెళ్ళిపోతాం, సత్యనికి దూరంగా తీసుకుపోతాయి ఏ ఆలోచన వచ్చింది. కాబట్టి ఆత్మకి మారు పేరు శ్రద్ధ. నీవు ద్వైతం తీసుకున్నా ఆ శ్రద్ధ ఉండబట్టే నీకు భౌతిక విషయాల్లో శ్రద్ధ ఉంటుంది, లేదా వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యానికి కారణం కూడా శ్రద్ధే. ఇస్తున్నట్టు రాగం ఎంత శ్రద్ధగా నీవు కోరుకుంటావో, విరాగి అయిన వాడు కూడా అంత శ్రద్ధగా దూరం అవుతాడు. ఏమైనా రవి? గురుగారు ఇంకేమైనా ఉందా? ఆ శ్రద్ధ ఉండబట్టే ఇక్కడ ఈ పరిమితమైన జ్ఞానంలో కూడా వీడంత శ్రద్ధగా ఆచరించగలుగుతున్నాడు. అంటే అహంస్కరణే లేకపోతే దేహం అనే శ్రద్ధగానే చూడలేదు. ఇక్కడ కూడా చూడలేదు. అదే జ్ఞానం ఎరుక అన్నా శ్రద్ధ అన్నా ఒకటే, అనుగ్రహం అన్నా అన్ని ఒకటే. ఆ ఎరుక ఉండబట్టి వీడు అహం దేహంగా వీడు మనుగడ సాగిస్తున్నాడు. అహం దేహంగానే అర్థం తెలుసుకోలేము. అందుకే విచారం, శ్రద్ధగా విచారించు.
గురువు అలా